మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారన్నారు. ఎక్స్లో పెద్ద సైకో ఈ పిల్ల సైకోకు మద్దతుగా పోస్టు పెట్టారని మండిపడ్డారు. వంశీ కొడాలి నాని బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలే చెప్తున్నారని, ఆ రోజు వారందరితో బండబూతులు తిట్టించిన జగన్ ఇప్పుడు నీతి సూత్రాలు చెప్తున్నారని వ్యాఖ్యలు చేశారు. వారందరినీ ప్రోత్సహించాడు కాబట్టే జగన్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఏదైతే పిల్ల సైకో ఒక దళితులని కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన కేసులో పిల్ల సైకో వంశీ అరెస్ట్ అవ్వడం, ప్రజలు ఒక సైకో బయట తిరిగితే ప్రజలకి ప్రమాదకరం, పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందంతో ఉన్న టైంలో పెద్ద సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకి చేరింది అనుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ వంశీ అనే వ్యక్తి సంఘం అతన్ని బహిష్కరించింది. మీకు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వెలివేశారు. అది నీకు తెలియగా ఒక పని చేసి జగన్మోహన్ రెడ్డి నీకు 175 సీట్లు ఇచ్చావు, 11 సీట్లు వచ్చినాయి అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు, ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత డ్యామేజ్, అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీ పార్టీలో ప్రశ్నించి ఉన్నటువంటి వాళ్ళే ఈ కొడాలి నాని వంశీ వల్ల కొద్దిగా ఓడిపోయామని వాళ్ళు చెప్తుంటే నువ్వు ఇంకా ఎక్స్లో మాట్లాడుతూ ఉంటే వంశీ గురించి నీ పిచ్చిగా పరాకాష్ఠకు చేరింది.